అంటే ఈ హెక్టిక్ లైఫ్ స్టైల్ వల్ల, ఉరుకుల పరుగుల వల్ల, ఎక్కువగా కూర్చోవడం వల్ల, తక్కువ తింటున్నా గానీ ఎక్కువగా కూర్చోవడం వల్ల బరువు పెరిగిపోయాయి. ఎంత అంటే ఇగ చూస్తున్నప్పుడు అంటే వేయింగ్ మిషన్ ఎక్కినప్పుడు నేనెంత బరువున్నానా అని ఆశ్చర్యం వేసిందనమాట. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు నేనంత వెయిట్ లేను. ఒక 2 ఇయర్స్‌లోనే ఓవర్ వెయిట్‌లోకెళ్ళిపోయాను. అంటే నా ఎత్తుకు తగ్గ లేకుండా ఒక 15-20 కేజెస్ నేను పెరిగాననమాట. అసలు చాలా ఆశ్చర్యం వేసింది వేయింగ్ మిషన్ జూసి. ఇంత బరువున్నాను మనకలానే అనిపిస్తది గదా! అంటే అంతకుముందు మనం రెగ్యులర్‌గా చెక్ చేసుకోము వెయిట్‌ని. ఈ అంటే ఇలా చెక్ చేసుకునే టైంలో ఇంత వెయిట్ ఉన్నానా అని అనిపిచ్చిందనమాట. ఓకే. ఎలా? రోజు లకారం పార్క్‌కి వాకింగ్‌కెళ్ళటం జరిగింది. లేపోతే ఇంకా రకరకాల ప్రయత్నాలు చేయటం జరిగింది. కానీ అంటే నేను తీసుకునే ఆహారానికి, నేను చేసే ఎక్సర్‌సైజ్‌కి సరిపోతుందనమాట. అంటే నేను తక్కువ తినాలి, ఎక్కువ ఎక్సర్‌సైజ్ చేయాలి. కానీ నేనేం జేస్తున్నా, నేను తీసుకునే దానికి, నేను చేసే ఎక్సర్‌సైజ్‌కి బ్యాలెన్స్ అయ్యి, ఒక్క కేజీ గూడా తగ్గట్లేదనమాట. అట్లా రోజు ఎన్‌వి సారు హస్బెండ్ అనమాట. ఆయన ఒక సార్ ద్వారా తెలుసుకొని ఫస్ట్ ఒక 3 పుస్తకాలు ఆర్డర్ జేశారు. డయాబెటిస్, ఊబకాయం, ఉపవాసం. ఈ 3 పుస్తకాలు ఆర్డర్ చేసిన తర్వాత ఫస్ట్ చదవటం స్టార్ట్ చేశాం. ఎందుకు చదివామంటే అంతకుముందు పలానా వ్యక్తులు ఇలా ఈ పుస్తకాలు చదివి ఓవర్ వెయిట్ నుంచి రకరకాల హార్మోనల్ ఇంబాలెన్స్ సమస్యల నుంచి బయటపడ్డారు అని వినటం జరిగిందనమాట కొన్ని మీటింగ్స్‌లో. ఓహో! అలాగా ఈ బుక్స్ మనం గూడా చదివితే మనం గూడా తగ్గొచ్చు అనేసి ఆ బుక్స్ చదవటం స్టార్ట్ చేశాం. ఆ బుక్స్ చదివిన తర్వాత ఎన్వి సార్ ఏమన్నారంటే, "మనిద్దరం గూడా డైట్ చేయాలన్నారు." డైటా? ఫస్ట్ టైము డైట్ ఏంటి బానే ఉన్నాం గదా! ఎందుకు ఈ డైట్ ఎక్కడ మానేస్తాం ఈ అన్నం. అన్నం తినటం మనకు బాగా అలవాటు గదా! అని అలా అనిపిచ్చేదనమాట. చాలా రోజులు కొంచెం నెగ్లెక్టే చేశాం. అంటే తెలియగానే ఏమి డైట్ చేయటం స్టార్ట్ చేయలేదు. సరే తర్వాత ఫోర్స్ చేశారు ఎన్వి సార్. మనం చేయకపోతే వేరే వాళ్ళకేం చెప్తాము. ఫస్ట్ మనిద్దరం డైట్ చేయాలని స్టార్ట్ జేశాం. అంటే స్కూలుకెళ్తూనే ఇద్దరం గూడా డైట్ ప్రిపేర్ జేసుకొని తినటం జరిగిందనమాట. ఒక ఫస్ట్ మంత్‌లో ఒక 3-4 కేజీలు తగ్గాను. చూసినోళ్ళందరూ ఏంటి మొహం అలా బీకిపోయింది, ఏంటి ఇలా బీకిపోయింది అనేవాళ్ళు. లేపోతే ఏమనేవాళ్ళంటే, "అయ్యో! ఒక్క ముద్ద గూడా అన్నం తినకుండా ఎలా ఉంటున్నారు?" అనేసి ఇలాంటి మాటలు అనేవాళ్ళనమాట. కానీ మనం బరువు జూస్తేనేమో ఎంతుంది, కొండలాగుంది, దీన్ని తగ్గించుకోవాలంటే ఈ విధానాన్ని పాటించాలి అనేసి అర్థం చేసుకొని కరెక్ట్‌గా 2-3 మంత్స్ చేయటం జరిగింది. అప్పుడు 70 కేజీల నుంచి 62 కేజీలకి వెయిట్ లాస్ అవ్వడం జరిగిందనమాట. అయితే ఆ పుస్తకాల్లో ఏముందంటే చక్కగా మీ బరువుకు తగ్గట్టు తింటూ, మీకు తగిన ఆహార పదార్థాలు అంటే ఏవైతే దొరుకుతాయో వాటిని తెచ్చుకొని కొన్ని మార్పులు చేసుకుంటే మీరు బరువు తగ్గొచ్చు అనేసి ఒక డాక్టర్ గారు రాసిన బుక్ అనమాట అది. అది డాక్టర్ జాసిన్ ఫంగ్ గారు. ఆ పుస్తకాలు చదివిన తర్వాత ఓహో! మన శరీరానికి కావాల్సింది ఈ ఆహార పదార్థాలు గదా! ఏం తింటున్నాం మనం? అందుకేనేనా ఇలా అయిపోతున్నాం? చిన్న వయసులోనే పెద్దవాళ్ళగా కనిపిస్తున్నాము. లేకపోతే వైట్ హెయిర్ రావటం. ఇట్లా ఈ సమస్యలన్నీ ఇందుకే వస్తున్నాయేమో! అందుకే ఫస్ట్ మన ఆహారం మార్పు చేసుకుంటే బావుంటది అని అనిపిచ్చి, చక్కగా సార్ చెప్పిన పదార్థాలన్నీ అంటే నా ఎత్తుకు, బరువుకు తగ్గట్టు కొన్ని ఆహార పదార్థాలు రాయటం జరిగింది. వాటిని కొనుక్కొనొచ్చిన తర్వాత డైట్ స్టార్ట్ చేయటం జరిగిందనమాట. చేసేటప్పుడు చాలా హాయిగా అనిపిచ్చింది. ఎందుకంటే అన్నం తింటున్నప్పుడు ఉన్న హాయి కంటే, ఇవి తింటున్నప్పుడు చాలా తేలికగా, ఆరోగ్యంగా అనిపిచ్చింది. ఎంత పని చేసినా గాని అలసట లేకపోవటం. అంటే ఒక్కోసారి మార్నింగ్ 5 టు నైట్ 11 వరకు కూడా వర్క్ చేయాల్సొస్తది. అంటే ఈ ప్రయాణాలు, ఈ ఉద్యోగం ఇవన్నీ పనులన్నీ ఇంటికొచ్చిన తర్వాత. మనం అన్నం తిన్నప్పుడు కంటే ఈ పదార్థాలు తిన్నప్పుడు చక్కగా హ్యాపీగా, హెల్తీగా అనిపిచ్చింది సార్. ఆహ్, రామకృష్ణ గారు. ఓకే మేడం. మొత్తం చెప్పేసేయమంటారా? చెప్పండి మేడం. నేను మ్యూట్లో ఉంచుకున్నాను, అందుకే ఎమ్మటే రిప్లై ఇవ్వలేదు. ఆ! చెప్పండి మేడం, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సరే. అసలెందుకు బరువు పెరుగుతున్నాము అని రత్న ఒక్కసారి షేరింగ్ ఇవ్వు. అసలెందుకు బరువు పెరుగుతున్నాము? అంతకుముందు ఇంత వెయిట్ లేము గదా! ఏంటి అని ఆలోచించినప్పుడు ఒక పుస్తకంలో ఏముందంటే ఊబకాయంలో మీరు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నారు. దానివల్ల మీకు తెలియకుండానే బరువు పెరుగుతున్నారు.
లేకపోతే స్వీట్స్ ఎక్కువ తింటున్నారు, అంటే ఎక్కువసేపు కూర్చుంటున్నారు, కొంచెం కూడా నడక అనేది లేదు అనేసి ఆ పుస్తకంలో చదవటం జరిగిందనమాట. అలా రత్న ఒక్కసారి షేరింగ్ ఇస్తావా? మ్యామ్ రామకృష్ణ సార్ దగ్గరే ఉంది అన్ని. ఓకే ఓకే మేడం, ఇస్తున్నాను. మేడం లేదు, ఓకే ఓకే మేడం. షేర్ అవ్వలేదు మేడం. ఓకే ఓకే. రత్న మేడం, సరే ఓకే వాళ్ళ టైం సార్ చెప్పండి. ఇచ్చారా మేడం, షేరింగ్ ఇచ్చారా? సరే ఇచ్చాను సార్. సరే సరే మేడం, కంటిన్యూ మేడం. 1 minute. సార్ లేట్ అవుతుందిలేండి వచ్చేసరికి. సరే ఫ్రెండ్స్, ఆ బుక్ లో ఏముందంటే మీరు అతిగా తీసుకుంటున్న కార్బోహైడ్రేట్స్ వల్ల, స్వీట్స్ వల్ల, వీటి వల్ల బరువు పెరుగుతున్నారు అని ఆ బుక్ లో రాయటం జరిగింది. అదేంటి కార్బోహైడ్రేట్స్ వల్ల బరువు పెరగటం ఏంటి, సంవత్సరాల తరబడి తింటున్నాం కదా అని అనిపించింది అనమాట. నిజంగానే డైట్ చేసిన తర్వాత కార్బోహైడ్రేట్స్ 20% తీసుకోవటం, ప్రోటీన్లు, గుడ్ ఫ్యాట్స్ 80% తీసుకోవటం వల్ల క్రమంగా బరువు తగ్గటం జరిగింది. అంటే బయట చెప్తుంటారు కదా, మీరు ఈ జీలకర్ర వాటర్ తాగండి, నిన్నే చూసే సోషల్ మీడియాలో ఈ జ్యూస్ తాగండి, మీరు నెలలో 35 కేజీలు తగ్గుతారని ఉంది. నిజంగా అది హెల్దీ వెయిట్ లాస్ అయినా కాదు కదా. ఒక్క నెలలో 35 కేజీలు తగ్గామనుకోండి, అది పెద్ద రోగం అవుతుంది. కానీ ఇక్కడ పుస్తకంలో ఏం చెప్పారంటే, మీరు నెలకి 3 నుంచి 5 కేజీలు తగ్గితే అది ఒక క్రమబద్ధంగా తగ్గినట్లు అని చెప్పారనమాట. ఓహో బాగుంది, నెలకు 5 కేజీలు తగ్గడం అంటే మామూలు విషయం కాదు కదా అనేసి అట్లా ఆ డైట్ ని ఇష్టపడటం, అక్కడ హెల్త్ కోచ్ ఏం చెప్పారో ఆ పదార్థాలన్నీ కూడా పర్ఫెక్ట్ గా వాడటం జరిగిందనమాట. క్రమంగా బరువు తగ్గుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ లో ఎందుకు హ్యాపీగా అనిపించిందంటే, ఎప్పుడైనా సెలవు ఇచ్చిన రోజు చాలా ఇంట్లో ఎక్కువ పని ఉంటది కదా ఆడవాళ్ళంటే, బాత్రూమ్స్ కడగటం, ఇల్లు తోడటం, బూజు తొలపటం, ఇవన్నీ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్నం అయ్యేసరికి కాలంతా లాక్కొచ్చేసేది అనమాట. ఏంట్రా దేవుడు ఈ నొప్పి ఏంటి అని ఒకలాంటి బాధ వస్తుంది కదా. అంటే మనకు చిన్న తలనొప్పి వచ్చినా గానీ బాధ అనిపిస్తుంది, అంటే ఏ పని చేయబుద్ధి కాదు. కానీ క్రమంగా ఆ సయాటికా అనేది తగ్గిపోయింది అనమాట. నేను డైట్ చేసి 2 years అయింది ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా నాకు, నేను రోజంతా పని చేసినా గానీ ఎలాంటి అలసట లేకుండా, నొప్పి లేకుండా చక్కగా పని చేయగలుగుతున్నాను అనమాట. అంటే నేను ఇప్పుడు ఏమయ్యాను, ఫ్యాట్ నుంచి ఫిట్ గా మారాను అనమాట. అంతకుముందు ఫ్యాట్ గా చక్కగా గుండ్రంగా, ఇందాక చూపించారు కదా ఒక యాపిల్ షేప్ లో గుండ్రంగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఫిట్ గా అవటం వల్ల ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ చేసి రాత్రి 11 గంటల వరకైనా సరే పని చేయగలుగుతున్నాను. ఎలాంటి పని అయినా చేయగలుగుతున్నాను అనమాట. ఒక్కోసారి ఎన్వి సార్ అంటారు, అదేంటి నాని మీ మమ్మీ ఉదయాన్నే లేచి ఎంత ఉత్సాహంగా పనిచేస్తుంది ఏంటి, ఎంత దూరం ప్రయాణం చేసి అనేసి అంటా ఉంటున్నారు అనమాట. అంటే చూడండి, ఆ ఆహారం తీసుకోవడం ద్వారా ఎంత మార్పు. ఆహార పదార్థాలతో పాటు కొంత న్యూట్రిషన్ కూడా ఇచ్చారు. న్యూట్రిషన్ అంటారు కదా, మనం చాలా మంది డైట్ చేయండి అంటే
ఉట్టి ఈ పదార్థాలు తెచ్చుకొని అయితే తింటాను. ఈ పదార్థాలు చెప్పండి మాకు ఆహార పదార్థాలు. న్యూట్రిషన్ అయితే వాడం మేము అంటారు. న్యూట్రిషన్ వాడకపోతే మనకేమి నష్టం లేదు గానీ, వాళ్ళకే నష్టం అన్నమాట. ఎందుకు నష్టం అంటే చూడండి మన దగ్గర ఇచ్చిన న్యూట్రిషన్ అంతా కూడా వరల్డ్ టాప్ బ్రాండ్ అన్నమాట. ప్రపంచంలో నంబర్ 1 సప్లిమెంట్స్ అవి. నిజంగా భగవంతుని అనుగ్రహం ఉంది కాబట్టి మన ఇంటికొచ్చినయి గానీ అవి. నిజంగా ఆ అనుగ్రహం లేకపోతే రావన్నమాట. ఎందుకు ఎంత అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ కి ఆ ప్రోటీన్ పౌడర్‌ని ఇస్తే చక్కగా కోలుకోవడం జరిగింది. మరి అలాంటిది నిజంగా ఎంత అద్భుతం గదా! మనం వాటిని తెలుసుకోవటం గానివ్వండి, మనం వాడుకోవటం గానివ్వండి, చాలా ఎక్సలెంట్ అనిపిచ్చింది. తర్వాత రాత్రి మా చిన్నోడు అంటున్నాడు, "మమ్మీ నువ్వు డైట్ చేయకముందు నీ ఫేస్ అంతా బ్లాక్‌గా ఉండేది. ఇప్పుడు చాలా షైనింగ్ వచ్చింది. బ్రైట్‌నెస్ వచ్చింది" అని అంటున్నాడు. అంటే చూడండి అక్కడ ఇచ్చిన క్యారెట్, కీర, సీడ్స్, నట్స్ ఇవన్నీ వాటిల్లో ఏంటి అంటే విటమిన్స్, మినరల్స్ ఉండటం వల్ల చక్కగా మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంతా పోయి చక్కగా గ్లో రావటం కానివ్వండి, యాక్టివ్ గా ఉండటం కానివ్వండి, ఎనర్జెటిక్ గా ఉండడం గాని జరుగుతుంది. అదే అన్నం తిన్నప్పుడు ఎలా ఉంది? మొహం అంతా మబ్బులాగా అంటే ఆ లోపలున్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కడికి పోయేది కాదు కదా. అంటే మనం తీసుకునే పదార్థాల వల్ల కూడా మన స్కిన్ టోన్ అనేది తెలుస్తా ఉంటది. అందుకే చెప్తుంటారు కదా ఎక్కువగా వెజిటబుల్స్ తీసుకోండి, కూరగాయలు తీసుకోండి అని చెప్తా ఉంటే మనకు అర్థం కాదు.